హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి కృతి వ్లాగ్స్. ఎంతమందికి మార్నింగ్ లేస్తూనే ఇలా సామాన్లు కడగాలంటే చిరాగ్గా ఉంటుందని చెప్పండి. నాకైతే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది అండి. ఆడికి నేను నైటే అన్నీ క్లీన్ చేసేసి పడుకుంటాను. కానీ మరి అవి కొంచెం లేట్గా 10:30కి అలా వస్తానండి. అందుకే కొన్ని మిగిలిపోతాయి. అవి లేస్తూనే మార్నింగ్నే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున్నే నాకు అవి క్లీన్ చేయాలంటే ఏదో బద్ధకంగా ఉంటుంది. మరి ఇక్కడైతే మా పాప నన్ను ఏం వర్క్ చేసుకోలేకుండా ఉయ్యాలెక్కి కూర్చొని నన్ను ఉయ్యాలు ఊపు అని నన్ను సతాయిస్తుందండి. చూడు, వీడియో తీస్తున్నానని నన్ను వీడియో తీయొద్దు అని చెప్పి చీరలో కడపడకుండా దాక్కుంటుంది. మరి ఇక్కడ బెంగళూరులో అసలు ఉయ్యాలు వేసుకోవడానికి పైన ఏం కొండలు ఉండవండి. అందుకే ఆ కిటికీ నుంచి ఈ కిటికీకి ఉయ్యాలేసి ఊపుతున్నాం. ప్రొద్దున్నే పాలు తాగమంటే పాలు తాగకుండా ఆరెంజ్ తింటుంది. ఇక్కడ చూడండి, పీట తీసుకొని దాన్ని నెత్తిన పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుంది. ఆ పీట శివుడంట. శివుడిని ఆ పాప పెట్టుకొని ఈ ఊరేగిస్తుందంట. చెప్పితే వినకుండా మరీ పట్టుకుంది, మీద పడుతుందంటే. ఇంకా ప్రొద్దున్నే ఎండ కాస్తుందని తొందరగా బట్టలన్నీ ఉతికేసి ఆరేసానండి. మళ్ళీ ఎండ లేకోకుండా మళ్ళీ క్లైమేట్ లేకపోతే బట్టలు ఆరవు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్. ఇడ్లీ చేద్దాం అనుకుంటే చట్నీ కోసం శనగిత్తనాలు అయితే లేవండి. ఇంకా ప్రొద్దున్నే శనగిత్తనాలు ఒలిసి మరీ చట్నీ చేయాల్సి వస్తుంది. అవి కూడా ఒలుచుకోనివ్వదు. నేను ఒలుస్తానని తొప్పులు శనగిత్తనాలు రెండు మిక్స్ చేసి పడేస్తుంది. ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమే శనగ్గింజలు వేయించుకుంటున్నానండి. ఎంతమందికి మీలో చట్నీ మరియు ఇడ్లీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే ఇష్టం. మా పాప కూడా బాగానే తింటుంది. అందుకే చట్నీని ఇడ్లీ చేస్తున్నాను. నేను అక్కడ చట్నీ ఇడ్లీ చేసి ప్రిపేర్ చేసే లోపల ఇక్కడ అటుకులన్నీ పడేసింది. నాకు పనికి 2 పనులు పెడుతుంది. పిల్లలంటే అంతేనండి. మనకి ఖచ్చితంగా ఇంకొక పని చేస్తుంటే ఇంకో పని చేసేలాగా చేసేస్తారు. ఇక్కడ ఇడ్లీ అవుతుంది, వేడి ఇడ్లీ. ఎంతమందికి వేడి